హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దక్షిణ భారతదేశంలోని సముద్రం మరియు నదీ తీరాల్లో కలిసే చోటుకి వెళ్ళబోతున్నాం. దాని పేరే గలాతియా. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తయారు చేసిన వుడెన్ బ్రిడ్జ్, కిందంతా బురదే. దీన్ని తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టిందో కానీ మళ్ళీ టూరిస్ట్స్కి చాలా ఉపయోగకరంగా ఉంది. रास्ता पता है बोल के मैं आया हुआ था। वो बोला बोल के तो राइट है, लेफ्ट बोला ना तो राइट चलेगा। मैं आके देखती है दो रास्ते, मेरा दिमाग लगा एक साइड जाएगा तो टाउन में पहुंचे, एक साइड में दूसरा वो राइट बोल दिया, फिर बोला आपको पता है ये किसी का आ गया इधर आए तो फुटपाथ दिखाइए ऐसे हो सकता है। दोबारा आना बोलो 500 रुपये और ऐसे स्पेस बनाने का हमें प्रिंगल बोल के ड्यूटी करते हैं। क्या बोलते हैं ये पूरी बात ये आओ आओ लोग आते रहता था ఏదిరా ఎవరో भैया आओ ఇది ఇండియాకి లాస్ట్ పాయింట్, గలాతియా రివర్. ఇదే లాస్ట్ బీచ్ ఇండియా మొత్తానికి. దీన్నే ఇందిరా పాయింట్ అంటారు. ఇక్కడ ఒక రివర్ వచ్చి బీచ్లో కలుస్తుందట. దాని పేరు గలాతియా. ఇది కెమెల్ బేలో లాస్ట్ పాయింట్లో ఉంది. కెమెల్ బే ఇంకా ఇది ఇండియా మొత్తానికి లాస్ట్, ఇదే బార్డర్. దీని తర్వాత ఇంకేం లేదు, మొత్తం బీచ్. సముద్రం తర్వాత మలేషియా, బర్మా, సింగపూర్ అవన్నీ. ఇది గలాతియా రివర్. ఇందులో బోల్డ్ చేపలు ఉన్నాయి. నడుచుకొని వెళ్ళి పట్టేయచ్చు. ఈ రివరు ఇక్కడ లాగా సముద్రంలో కలుస్తుంది. అదే సముద్రం. మన ఇండియాకి లాస్ట్ బీచ్ ఇదే, సదరన్ మోస్ట్ బీచ్ ఆఫ్ ఇండియా. అలా కనిపించేది కొండ ఇందిరా పాయింట్. అక్కడ దాకా వెళ్ళాలి మనం. అదే లాస్ట్ ఇంకా బోర్డరు. అక్కడ దాకా ఇప్పుడు వెళ్ళడానికి బోట్ లేదు, బోట్లో వెళ్ళాలట. నెక్స్ట్ టైం బోట్లో వెళ్తాం.
ఇది ఒక అడ్వెంచరస్ ట్రిప్. ఇలా అడవిలో నడుచుకొని వెళ్తామని ఎప్పుడు అనుకోలేదు కదా. చాలా మంచి మజా వచ్చింది ఇలా నడుస్తూ వెళ్ళడం వల్ల. ఇలాంటి అడవిలో ఒక సముద్రపు ఒడ్డున నడుచుకుంటూ ట్రెక్కింగ్కి వెళ్ళడం చాలా బాగుంది. అది మన ఇండియాలో లాస్ట్ పాయింట్ అవ్వడం ఇంకా ఆనందంగా ఉంది. ఇలాంటి అడవుల్లో తిరుగుతానని ఎప్పుడూ అనుకోలేదు. నిజంగా చాలా బాగుంది. చాలా నచ్చింది మాకు. ఇక్కడ మనం రేషన్ తెచ్చుకొని ఇక్కడ మనం ఫుడ్ వండుకోవచ్చు. కానీ మేము ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసి తెచ్చేసుకున్నాము ఫుడ్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడే మేము ఫ్రెష్గా చేపలు పట్టుకొని శుభ్రంగా ఇక్కడే వండుకొని తినచ్చు. ఫ్రెష్ ఎన్ని కేజీలు కావాలంటే అన్ని కేజీలు చేపలు ఇక్కడ హాయిగా పట్టుకోవచ్చు. ఎటువంటి టెన్షన్ లేదు. కానీ నైట్ లోపు ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. ఎందుకంటే నైట్ టైం మొసళ్ళు తిరుగుతాయంటే ఇక్కడ. ఇది క్రొకోడైల్ మూమెంట్ ఏరియా ఇదంతా. ఇలా సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఒక ఫారెస్ట్ పాయింట్కి మేము చేరుకోవడం జరుగుతుంది. ఇప్పుడు అక్కడ మేము కొంతసేపు బస చేసి అక్కడే ఆతిథ్యం స్వీకరించి చాలాసేపు తర్వాత మాకు ఈ ఫారెస్ట్ అతను పోస్ట్ కనిపించింది. ఇక్కడ మేము ఇప్పుడు ఉండబోతున్నాం. ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ గార్డ్ ఇంకా గైడ్ ఉండడం కోసం ఒక చిన్న పోస్ట్ ఏర్పాటు చేశారు. ఇక్కడ మేము ఉండడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.